మనం ప్రాణంతో ఉండడానికి కారణం మనం పీల్చే ఆక్సిజన్. చిన్నప్పటి నుండి మనం చదువుకున్నది ఏమిటంటే చెట్లే మనకు ఆక్సిజన్ ఇస్తాయని, అందుకే అడవుల్ని నరకూడదని. ఇది 100% నిజమని. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, భూమి మీద సగం కంటే ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుందా? అది చెట్ల నుండి అయితే కాదు, అనంతమైన మహాసముద్రాల నుండి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షర సత్యం. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై ఉన్న ఆక్సిజన్లో 50 నుండి 80% వరకు సముద్రాల నుండే ఉత్పత్తి అవుతుంది. మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రతి 2 శ్వాసల్లో ఒకటి సముద్రం ప్రసాదించింది. అసలు సముద్రం లోపల ఆక్సిజన్ ఎలా తయారవుతుంది? దీని వెనక ఉన్న హీరోలు ఎవరో తెలుసా? వాళ్ళు మన కంటికి కూడా కనిపించని అతి సూక్ష్మ జీవులు. వాటిని ఫైటోప్లాంక్టన్ అని పిలుస్తారు. ఇవి సముద్రపు ఉపరితలంపై తేలుతూ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ముఖ్యంగా ప్రోక్లోరోకోసస్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా గురించి మనం చెప్పుకోవాలి. ఇది భూమి మీద ఉన్న అత్యంత చిన్న ఫోటోసింథటిక్ జీవి, కానీ ఇది చేసే పని మాత్రం అసాధారణం. మన భూమి మీద ఉన్న మొత్తం పచ్చని చెట్లు, అడవులు కలిపి ఎంత ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయో అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ను ఈ చిన్న బ్యాక్టీరియా ఒక్కటే ఉత్పత్తి చేయగలదు. చాలామంది అమెజాన్ అడవులను లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు. అంటే భూమికి ఊపిరితిత్తులు అని అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి అమెజాన్ అడవులు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ దాదాపు అక్కడి జీవరాశుల వినియోగం కోసం మాత్రమే సరిపోతుంది. కానీ సముద్రాలు అయితే అలా కాదు. అవి ఉత్పత్తి చేసే ఆక్సిజన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవుల కోసం అందిస్తున్నాయి.